హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సికి సంబంధించిన కవిత్వోద్యమాలు అనే పాఠ్యాంశంలో 6వ కవిత్వోద్యమమైన దళితవాద కవిత్వం అనే కవిత్వోద్యమం గురించి ఇప్పుడు చూద్దాము. ఈ దళితవాద కవిత్వోద్యమానికి నిర్వచనంగా తరతరాలుగా అస్పృశ్యతను గురైన పేరిట, మతం పేరిట సాంస్కృతికంగా హీనంగా చూడబడిన, విద్యా సౌకర్యాలు కరువై సమాజంలో ఉంటూ ప్రధాన జీవన స్రవంతికి దూరమై ఆర్థిక అణచివేతకు, శ్రమ దోపిడీకి గురైన వాళ్ళు దళితులు. దళితులంటే అంబేద్కర్ దృష్టిలో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే. ఇక ఋగ్వేదము 10వ మండలంలో పురుష సూక్తంలో కుల విభజన సంబంధించిన శ్లోకం ఉంది. రామాయణము భారత కాలంలో 4 కులాలకు ప్రస్తావన ఉంది. అంతర్కాలంలో 5 కులాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత అనేక ఉపకులాలు అనేవి వచ్చాయి. ప్రాచీన సాహిత్యంలో వర్ణ వ్యవస్థను భక్తి మార్గంలో, తాత్విక దృక్పథంలో విమర్శించారు. శ్రీకృష్ణదేవరాయలు రాసిన అముక్త మాల్యదలోని మాలదాసరి వృత్తాంతంలో తెలుగులో వేమన, పోతులూరి వీరబ్రహ్మం, అన్నమయ్య వంటి వారు కూడా అస్పృశ్యతను ఖండించారు. ఇక వేమన మాలగాడు మహిమేదనే పొరుద్దు, మాట తిరుగవాడు మాలగాక, వాని మాల ఎన్న వాడే పో పెనుమాల, విశ్వదావిరామ వినురవేమ అంటూ తన పద్యాలలో, ఆటవెల్దు పద్యాల్లో వివరించాడు. ఇక పోతులూరి వీరబ్రహ్మం, పంచముడని నేను కించపరచిన బాధపడకురా కక్క, తిట్టిన నోరే పొగడుతున్నప్పుడు వదిలినురా వాళ్ళ తిక్క అని అన్నాడు. తెలుగులో ఆధునిక కాలంలో సంఘ సంస్కరణ ఉద్యమం అనేది ప్రారంభం కావడానికి ముందే అస్పృశ్యత నిరసన కవిత్వం కనబడుతుంది. గురజాడ అప్పారావు లవణరాజు కళ 1910 గేయంలో అస్పృశ్యత నివారణ స్పష్టంగా ఉంది. మలిన దేహుల మాలలనుచు మంచి చెడ్డలు మనుజులందున, ఎంచి చూడగ 2 కులములు, మంచి అన్నది మాల అయితే మాలనే నగుదున్ అని అంటూ లవణరాజు కళలో ఒక గేయం ఉంది. అస్పృశ్యతల నిరసన గల తొలి కావ్యం నిరుద్ధ భారతం. ఈ పద్య కావ్యాన్ని మంగిపూడి వెంకట శర్మ రాశారు. ఈ కావ్యంలో పంచముల పట్ల అస్పృశ్యత పాటించడం తప్పని ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత వంటి ఎన్నో ఉదాహరణలతో నిరూపించారు. జాతికి వెన్నెముక యనందగు నంత్య జాతులను సంగమునకు దూరం చేసి మనకు కాని వారిగా చేసుకొనుట కన్నా ఆత్మహత్య వేరొండలేదు అంటూ నిరుద్ధ భారతం పద్యకావ్యం పంక్తులున్నాయి. గాంధీజీ అంతవరకు ప్రచారంలో ఉన్న దళిత పదాల స్థానంలో కొత్తగా హరిజన అనే పదాన్ని వ్యాప్తిలోకి తెచ్చాడు. కానీ హరిజనులు అనంతర కాలంలో పంచములు, హరిజనులు అనే పదాలను తిరస్కరించారు. 1927వ సంవత్సరంలో గూడూరు రామచంద్రరావు నాయకత్వంలో పంచమ మహాసభ అనేది విజయవాడ కేంద్రంగా నిర్వహించారు. ఈ సభలో భాగ్యరెడ్డి వర్మ పంచమ పదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ సభలో అతన్ని ఆది ఆంధ్రులుగా ప్రకటించుకున్నారు. ఈ సభను ప్రథమ ఆది ఆంధ్ర మహాసభగా మార్చారు. గరిమెళ్ల సత్యనారాయణ మా కొద్దీ తెల్లదొరం అనే గేయంలో అంటూ, దోషము మాకు లేదండి, పాపమంటూ చాటుదాము రండి అని అన్నాడు. 1930 దశకంలో హరిజనులు సాహిత్య రంగం ప్రవేశం చేసి తమ సమస్యలను తామే గానం చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ పరంపరలో తెలుగులో తొలి దళిత కవిగా గుర్రం జాషువా పేరు ప్రసిద్ధులకెక్కాడు. గుర్రం జాషువా గబ్బిలం కావ్యంలో అనాథ, శ్మశాన వాటిక వంటి ఖండకావ్యాల్లో అస్పృశ్యతా స్వభావం, దాని విరాట్ స్వభావం వివరించాడు. ఇక జాషువా వర్ణ వ్యవస్థ పైన కొన్ని కొటేషన్స్ అనేవి రాశాడు. కసరి బుసకొట్టు 4 పడగల హైందవ నాగరాజు, ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు 4 కుమారులు, మాట విన్నాము గాని పసరము కన్న హీనుడు అభాగ్యుడైన 5వ కులస్థుడెవరమ్మా సవిత్రి అన్నాడు. నా కవితావధూటి వదనంబు నెగాదిగా జూచి, రూపురేఖ కమనీయ వైఖరులగాంచి బలిబలి అన్నవాడే, నీదే కులమన్న ప్రశ్న వెలియించి చివుక్కున లేచిపోవు బాకున, గ్రుమ్మినట్లుగును ప్రార్థీవ చంద్ర వచింప సిగ్గుగున్. జాషువా రైలు ప్రయాణంలో కలవరపరంగా తనకు జరిగిన అనుభవాన్ని ఆర్తితో, ఆవేదనతో ఇలా వ్యక్తం చేశాడు. కుసుమ ధర్మన్న కవి మా కొద్దీ నల్లదొరతనం అనే గేయంలో ఆలకింపు మయ్య హరిజనుండ అనే మకుటంతో ఒక హరిజన శతకాన్ని రాశాడు. ఇక 12 మాసాలు పాలేరు తనమున్న పస్తుల బడి బ్రతుకులండి అంటూ ఈ నిప్పుపై
మేమిక నిలవలేమో తండ్రి అంటూ కుసుమధర్మన్న వివరించాడు. హరిజనులపై వ్యతిరేకంతో మకుటం ఆలకింపుమయ్యా ఆదిహిందూ, ఆలకింపుమయ్యా ఆదిహిందూ, ఆలకింపుమయ్యా మాలవర్య అని హరిజన శతకంలో ఒక సూచన అనే శీర్షికలో తెలియజేశాడు. జాలారంగస్వామి అంటరాని వారెవరు మాలశుద్ధి వంటి 2 దీర్ఘగీతాలను రాశారు. తెలుగు సాహిత్యంలో భావ, అభ్యుదయ, విప్లవ కవిత్వోద్యమాలతో హరిజన సమస్యకు వెనుకబడిపోయింది. అభ్యుదయ, విప్లవ సాహిత్య ఉద్యమాలు వరగదృష్టితో ఆలోచించాయి. సమసమాజ స్థాపనతో కుల వ్యవస్థ రూపు అదృశ్యం అవుతుందని నమ్ముతూ వచ్చారు. తెలుగు దళిత సాహిత్యం పైన మహారాష్ట్ర దళిత సాహిత్య ప్రభావం అనేది ఉంది. భారతదేశంలో దళిత బహుజనుల అభ్యున్నతి పైన పోరాడిన వారిలో అగ్రగణ్యుడు మహాత్మా జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే రచనలు చూసినట్టయితే గులాంగిరి, పురోహితుల బండాగారం, సత్యశోధక సమాజాన్ని స్థాపించిన నిమ్న జాతుల విముక్తికి బాటలు వేశారు జ్యోతిరావు పూలే. ఆధునిక భారతదేశంలో పూలే ఒక గొప్ప శూద్రుడు అని అన్నది అంబేద్కర్. పూలే నిమ్న జాతుల అభ్యున్నతికి కృషి చేయడంతో అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకున్నాడు. పూలే వారసత్వాన్ని అంబేద్కర్ కొనసాగించి ఉద్యమ వారసత్వాన్ని బలోపేతం చేశాడు. 1958లో ప్రప్రథమ దళిత రచయితల మహాసభ బొంబాయిలో జరిగింది. 1972లో దళిత ఫ్యాంథర్స్ ఆవిర్భవించారు. అంతవరకు దళితులు అంటే ఎస్సీలు, ఎస్టీలు అన్న భావనకు అదనంగా బీసీ, మైనారిటీలు, స్త్రీలు అందరూ దళితులే అన్న నిర్వచనాన్ని దళిత ఫ్యాంథర్స్ ఇచ్చారు. కానీ తదనంతర కాలంలో దళితులంటే ఎస్సీ, ఎస్టీలకే రూఢి అయింది. దళితులకు రాజ్యాధికారం అన్న దళిత ఫ్యాంథర్స్ పిలుపుతోనే దేశవ్యాప్త దళిత సాహిత్యోద్యమం పైన వీరి ప్రభావం పడింది. దళిత సాహిత్యంలోని ప్రధాన అంశాలు చూసినట్టయితే అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటము, పురాణ ప్రతీకలు, దళిత స్త్రీవాదము, దళిత కళాతత్వము, భాషా విప్లవం, దళిత ప్రేమ కవిత్వం, దళిత దీర్ఘ కవిత, మాదిగ చైతన్యం, దళిత సంఘీభావ కవిత్వం. దళిత కవిత్వంలో సూటిదనం, తాజాదనం, కరుకుదనం ఉండడం వల్ల వ్యక్తీకరణలో జీవం ఉట్టిపడుతుందని జి. లక్ష్మీ నరసయ్య తెలియజేశారు. కంచికచర్ల కోటేశు, కారంచేడు, నీరుకొండ, చుండూరు, పదిరికుప్పం, వేంపెంట వంటి ప్రదేశాల్లో జరిగిన దళితులపైన ఊచకోతలు దళితుల అస్తిత్వాన్ని ప్రశ్నించాయి. అగ్ర భావజాలానికి బలైన శంభూకుడు, ఏకలవ్యుడు వంటి పాత్రలు దళిత కవులు ఆదర్శ పాత్రలుగా మారాయి. ప్రతి దళిత కవి పురాణాలను తిరగరాయడానికి, కొత్త రకంగా వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేశాయి. సతీష్ చందర్ పంచమవేదం, ఒక జననం వాయిదా కవితల్లో దళితుల బతుకులు గౌరవంగా లేవని చెప్పాడు. పంచముడంటే 5 వేలు లేనివాడేనని అర్థం పంచమవేదం కవితలో సతీష్ చందర్ అన్నారు. ఎండ్లూరి సుధాకర్ రచనలు వర్తమానం, కొత్త గబ్బిలం, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం. ఎండ్లూరి సుధాకర్ రాసిన దళితాయానం అనే ఖండికలో రాముడే స్వయంగా శంభూకునికి పట్టాభిషేకం చేసినట్టుగా సరికొత్త వ్యాఖ్యానం చేశాడు. శూద్రులు తపస్సు చేయరాదు అనే నియమాన్ని ఉల్లంఘించినందుకు శంభూకుని రాముడు వధించాడు. వర్తమాన వాల్మీకి తన దళితాయానంలో మొదట కావ్యం ఇలా రాశారు. దళిత వైయుగం శంభూకుని రక్తస్వప్నం. ఎండ్లూరి తన నీలి కవితలో, ఓ నా చండాలిక, నీ వెండి కడియాల కాళ్ల ముందు 1000 ఏళ్ల కావ్య నాయకులు వెలవెలబోతున్నారు. నా నల్ల కావ్యానికి నిన్ను నాయికగా ప్రకటిస్తున్నాను అని నీలి కవితలో ఎండ్లూరి సుధాకర్ అన్నారు. తర్వాత కవి శివసాగర్ రాసిన నడుస్తున్న చరిత్ర అనే కవితలో శంభూకుడు వధించిన రామునిపైన, ఏకలవ్యుడి బొటనవేలు తీసుకున్న ద్రోణాచార్యుడిపైన, బలిచక్రవర్తిని అనగదొక్కిన వామనుడు, మనువు వంటి పురాణ పాత్రలపైన కవిత తీర్పునిచ్చి పొయటిక్ జస్టిస్ ఇచ్చి ప్రతీకారము తీర్చుకున్నాడు. తర్వాత కవి వేముల ఎల్లయ్య ఒద్దులు తిరుక్కుంటూ కవితలో దళిత కవిత్వాన్ని అద్భుతంగా సాధించారు. కక్క, సిద్ధి అంటి నవలల్లో తెలంగాణ మాండలికంతో దళితుల బాధలను వివరించారు. చిక్కనవుతున్న పాట తెలుగు సాహిత్యంలో తొలి దళిత కవితా సంకలనము చిక్కనవుతున్న పాట 1995లో వెలువరించింది. దీనికి ముందు మాట దళిత కవిత్వం ఎజెండా అనే పేరుతో జి. లక్ష్మీనరసయ్య రాశారు. ఈ కవితా సంకలనంలో ఒక దళిత కవయిత్రి లేకపోవడాన్ని ప్రస్తావించారు.
చల్లపల్లి స్వరూపారాణి రాసిన మంకెన పువ్వు అనే కవితలో దళిత స్త్రీ ఆవేదనను, ఇంట్లో పురుషాహంకారాన్ని, ఒక చెంప చెల్లుమనిపిస్తే వీధిలో కులాధిపత్యం రెండో చెంప పగలగొడుతుందని వివరించారు. జి. విజయలక్ష్మి రాసిన పన్నిపిల్ల అనే కవితలో కులమే నా రంగు, కఠినగా దరిద్రమే నా కొంగు, కింది మెట్టే నా బతుకు అని దళిత స్త్రీ శ్రమదోపిడి అవమానానికి గురి కావడాన్ని పేర్కొంది. ఈ దేశవాసులం, ఈ భీముపుత్రులం, మేం మూలవాసులం, అది అసలు జాతులు అని మాస్టార్జీ దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని చాటాడు. ఎం. వెంకట్ వర్జీ అనే కవిత్వం రాశారు. ప్రసాదమూర్తి అవధాని గారు అవతరించండి కవితలో అక్షరం ఇప్పుడు కులం తక్కువ వాడి పక్కలో కులుకుతుంది అని అన్నారు. నన్ను వరించిన శారద లేచిపోవునే అనే గుర్రం జాషువా మాటలకు దగ్గరగా ప్రసాదమూర్తి అన్నారు. మద్దూరి నగేష్ బాబు విడి ఆకాశం కవితలో ఒక దళితుణ్ణి ప్రేమ వివాహం చేసుకున్న బ్రాహ్మణ స్త్రీ అంతరంగాన్ని పేర్కొన్నాడు. దళిత దీర్ఘకావ్యాలకు ప్రేరణ జాషువా గబ్బిలం, అనాథ వంటి కావ్యఖండికలు. మద్దూరి నగేష్ బాబు రాసిన రచ్చబండ, ఊరువాడ. సతీష్ చందర్ రాసిన నాన్న సైకిల్. పైడి తేరేష్ బాబు రాసిన హిందూ మహాసముద్రం. బన్న ఐలే రాసిన నిప్పుకనిక. జూలూరి గౌరీశంకర్ రాసిన పాదముద్ర. ఎండూరి సుధాకర్ రాసిన కొత్త గబ్బిలం. ఆర్. రామకృష్ణ రాసిన గోడిముక్క. చెరుకు సుధాకర్ రాసిన అనగనగా మెరిట్. జీవి రత్నాకర్ రాసిన అల. మనుషులుగా పుట్టక మనువులుగా పుడితే ప్రమాదం, కొందరిని పాదాల నుండి పుట్టించే ప్రమాదం మనిషి మనుగడ వైపే జరిగింది అంటూ జూలూరి గౌరీశంకర్ రాసిన పాదముద్ర అనే దీర్ఘ కవిత్వంలోని ఈ కవిత రచనలు, కవితా సంకలనాలు, సంపుటులు ఒకసారి చూసినట్టయితే కేశవకుమార్ కె. సత్యనారాయణ సంపాదకత్వంలో దళిత మేనిఫెస్టో అనేది విడుదలైంది. పట్టేటి రాజశేఖర్, నాగప్ప గారి సుందర్రాజు సంపాదకత్వంలో గుండెడప్పు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సంపాదకత్వంలో బహువచనం, తెలంగాణ తొలి దళిత బహువచనవాదం సంకలనం ఇది. మద్దూరి నగేష్ బాబు వెలివాడ. మద్దూరి నగేష్ బాబు ఖాజా సంపాదకత్వంలో కాస్త సిగ్గుపడదాం. రామ్రెడ్డి ముల్లుగర్ర కవితా సంపుటి. కత్తి పద్మారావు జైలు గంటలు, నల్ల కలువ, భూమి భాష, కట్టెల మోపు. జూలూరి గౌరీశంకర్ పొలికట్టె. సుంకరి రమేష్ బాబు తల్లికోడి హెచ్చరిక. పైడి తేరేష్ బాబు అల్పపీడనము. చిన్నే ఒళ్ళు కడుక్కుందాం రండి. జీవి రత్నాకర్ మట్టి పలక, అట్లేటి అల. గ్యారయాదయ్య ఎర్కోషి. దార్ల వెంకటేశ్వరరావు దళిత తాత్వికుడు. ప్రసాద్ మూర్తి కలనేత, మాట్లాడుకోవాలి. నాగప్ప గారి సుందర్రాజు చందాల చాటింపు. బన్న ఎలయ నిప్పుకనిక. సలంద్ర దళిత మేనిఫెస్టో. కాలెకూరి ప్రసాద్ పిడికెడు ఆత్మగౌరవం కవిత. మద్దూరి శాంతయ్య ఓసి క్రీస్తు. అదేవిధంగా తులిమల్లి విల్సన్ సుధాకర్ వచన కవిత్వం. దళిత వ్యాకరణం, మాకు ఒక భాష కావాలి. చకోనా సంపాదకత్వంలో పాట చిక్కనవుతుందా 1996లో వెలువడింది. దళిత సాహిత్యంపై విమర్శ కవితా సంకలనం ఇది. కొన్ని దళిత జీవన చిత్రణాత్మక నవలలు చూసినట్టయితే ముల్కరాజ్ ఆనంద్ రాసిన తొలి భారతీయ దళిత నవల అన్టచబుల్, ఇది ఆంగ్ల నవల. తల్లాప్రగడ సూర్యనారాయణరావు రాసిన హేలావతి అనే నవలలో తొలిసారిగా దళితులపైన ప్రస్తావన వస్తుంది. వెంకట పార్వతీశ కవులు మాతృమందిరం. ఉన్నమ లక్ష్మీనారాయణ మాలపల్లి. ఆచార్య రంగనాయకులు హరిజన నాయకుడు. వట్టికోట అల్వారు స్వామి ప్రజల మనిషి. దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు. రంగనాయకమ్మ బలిపీఠం అనేవి దళిత జీవన చిత్రాన్ని వివరించిన నవలలు. ఇక దళితవాద నవలలు డాక్టర్ కె. కేశవరెడ్డి బానిసలు, శ్మశానం దున్నేరు, ఇన్క్రెడిబుల్ గాడెస్, అతడు అడవిని జయించాడు. చిలుకూరి దేవపుత్ర, అద్దంలో చందమామ, పంచమం. సదానంద శారద, మంచినీళ్ళ బావి. కాలువ మల్లయ్య, నీ బాంచన్ కాల్ముక్కుత. బోయజంగయ్య జాతర నవల. వేముల ఎల్లయ్య కక్క సిద్ధి నవలలను తెలంగాణ ప్రాంతీయ మాండలికంలో రాశారు. కొన్ని దళితవాద కథలు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన
పుల్లంరాజు కథలో తొలిసారిగా దళితుల ప్రస్తావన అనేది ఉంది. కొలూరి ఇనాక్ రాసిన ఊరబావి తొలి దళిత కథా సంకలనంగా పరిశోధకులు గుర్తించారు. డాక్టర్ భార్గవీరావు ఇంకానా ఇకపై చెల్లవు, కె లక్ష్మీనారాయణ, ఆర్ చంద్రశేఖర్ రెడ్డి సంపాదకత్వంలో దళిత కళలు వెలువడ్డాయి. గోగుశ్యామల, జూపాక సుభద్ర సంపాదకత్వంలో రేగడి సాళ్లు, నాగప్ప గారి సుందర్రాజు మాదిగోడు కథలు, ఎండ్లూరి సుధాకర్ మల్లె మొగ్గల గొడుగు అనేవి దళితవాద కథలు వెలువడ్డాయి. ఇక దళితవాద నాటకాలు చూసినట్టయితే ధర్మవరం గోపాలాచార్యులు అస్పృశ్య విజయం, మునిమాణిక్యం నరసింహారావు తిరుగుబాటు, దర్భ భాస్కరమ్మ దేవాలయ ప్రవేశం, ఆచార్య ఎన్జి రంగా హరిజన నాటకం, బోయి వేమన్న రాగవాసిష్టం, ఆదికవి వాల్మీకి పాలేరు. రాగవాసిష్టం తొలి దళిత నాటకంగా కొందరు భావిస్తున్నారు. కొలకలూరి ఇనాకు మునివాహనుడు అనేవి రాశారు. ఇక దళిత వ్యాసాలు చూసినట్టయితే సతీష్ చందర్ మెడకు మునీత కట్టినట్టు నోటికి బూతు కట్టండి, సుంకరి పోషన్న మడి కట్టుకున్న భాష మీది, సీయబువ్వ భాష మాది. వేగుంట మోహనప్రసాదు దళిత కవిత్వానికి వచ్చిన కవిత వాహిక కాదు అన్నాడు. హెచ్ఆర్కే దళితవాడలకు వచ్చిన కవిత ఎందుకు నిషేధం అనే వ్యాసం రాశారు. వోల్గా, వసంత కన్నాబిరాన్, కల్పన కన్నాబిరాన్ యజమాని ఆయుధాలతో యజమాని సౌధాన్ని కూలగట్టగలమా? ఈ వ్యాసంలో దళిత సాహిత్యంలో వాడే భాష పట్ల చర్చకు దారితీసింది. ఇక కొన్ని గ్రంథాలు చూసినట్టయితే కలేకూరి ప్రసాదు ఆధునిక సాహిత్యము, దళిత స్పృహ, దళిత సాహిత్యం అనే గ్రంథాలు, డాక్టర్ కల్లూరి ఆనందరావు ఆధునికాంధ్ర కవిత్వం, హరిజనాభ్యుదయం, శిఖామణి దళిత సాహిత్య తత్వం అనే గ్రంథాలు ఈ దళిత సాహిత్యానికి సంబంధించినవి. తర్వాత జి లక్ష్మీనరసయ్య రాసిన దళిత సాహిత్యం ఒక తాత్విక దృక్పథం, డాక్టర్ ఎస్వి సత్యనారాయణ దళిత సాహిత్యం నేపథ్యం, దళితవాద వివాదాలు, ఆచార్య కొలకలూరి ఇనాకు ఆధునిక విమర్శ సూత్రం, శైలేంద్ర దళిత మేనిఫెస్టో అనేది రచించారు వీరు. ఇది దళితవాదానికి సంబంధించిన కవిత్వోద్యమము. తర్వాత వీడియోలో మైనారిటీవాద కవిత్వానికి సంబంధించిన ఉద్యమము చూసుకుందాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించిన గురుకుల మెయిన్స్ ఈ తెలుగు అకాడమీ బుక్లోని ఈ సమాచారం అంతా వీడియోస్ రూపంలో ప్లేలిస్ట్లో పొందుపరిచాను. ఇంకా ఎవరైనా చూడలేని వారు ఉంటే దాంట్లో వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.